వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన మాత్రం పోదు కదా. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలే. మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అనే టాక్ ఉంది. అలాంటి కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక ఆ మధ్యలో మంచు మనోజ్ పై మంచు విష్ణు దాడి చేస్తున్న వీడియోని ఒకటి రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోవడంతో ఈ వివాదం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో మోహన్ బాబు ఈ విషయంపై స్పందిస్తూ అన్నదమ్ముల మధ్య ఆస్తి పట్ల చిన్న చిన్న వివాదాలు సహజమేనని ఈ గొడవల్ని కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే మరోసారి మంచు కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ ని మరియు తన భార్య మౌనికని కొట్టాడని మనోజ్ గాయాలతో పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇక మరోవైపు మోహన్ బాబు కూడా మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసుని నమోదు చేసుకున్న పోలీసులు విచారణని చేపట్టారు. అసలు మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య అసలు ఏం జరిగింది? తినడానికి తిండి లేని స్థాయి నుండి 2000 కోట్ల ఆస్తికి అధిపతిగా మోహన్ బాబు ఎలా ఎదిగాడు? మంచు మనోజ్ని తన ఫ్యామిలీ ఎందుకు దూరం పెడుతుంది? అసలు ఎన్టీఆర్ గారికి మోహన్ బాబుకి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు. ఇతను 1952 మార్చి 19న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి మంచు నారాయణ స్వామి, తల్లి లక్ష్మమ్మ. ఇతనికి 3 తమ్ముల్లో ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక అలా తండ్రి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా తండ్రి తనలాగే తన 5 పిల్లల్ని మంచిగా చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకున్నాడు. ఇదిలా ఉంటే మోహన్ బాబు తన స్కూలింగ్ని మోదుగుపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మోహన్ బాబు తన తండ్రిలాగే స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు తండ్రి మధ్య మధ్యలో నాటకాల్లో నటిస్తుండేవారు. అలా తన తండ్రి యాక్టింగ్కి అందరూ మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో అది చూసిన మోహన్ బాబుకి కూడా నిదానంగా యాక్టింగ్ వైపు మక్కువ ఏర్పడింది. కానీ తన తండ్రి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాంటివి వద్దని చెప్పడంతో మోహన్ బాబుకి వేరే దారి లేక చదువులపై కాన్సన్ట్రేట్ చేశాడు. అలా తన ఇంటర్ని తిరుపతిలో పూర్తి చేసి డిగ్రీ కోసం చెన్నైలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో BMS కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకోవడం మొదలెట్టాడు. అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో సినిమాల్లో ట్రై చేయాలనుకున్న తన తండ్రి మాత్రం తనకున్న కాంటాక్ట్స్ ద్వారా తిరుపతిలో ఒక ప్రైవేట్ స్కూల్లో PT మాస్టర్గా మోహన్ బాబుకి జాబ్ ఇప్పించాడు. దీంతో వేరే దారి లేక ఆ జాబ్లో జాయిన్ అయిన 6 నెలలకే ఆ జాబ్ బోర్ కొట్టడంతో నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనకి 2 సంవత్సరాలు టైం ఇవ్వమని, ఆ లోపు సినిమాల్లో ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్లే నేను PT టీచర్గా చేస్తానని మోహన్ బాబు చెప్పడం జరిగింది. అందుకు తన తండ్రి దూరపు కొండలు నునుపని అక్కడికి వెళ్ళిన 1000 మందిలో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతారని, దానికోసం ఉద్యోగాన్ని వదులుకొని వెళితే కష్టాలు పాలవుతావని చెప్పిన మోహన్ బాబు పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన తండ్రికి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. దీంతో తన దగ్గర డబ్బులు లేక తన తండ్రిని కూడా అడగలేక టికెట్ లేకుండానే చెన్నైకి వెళ్లి ట్రైన్ ఎక్కాడు. అలా చెన్నైలో దిగిన మోహన్ బాబు తనకి తెలిసిన ఫ్రెండ్ రూమ్లో ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తినడానికి తిండి లేని పరిస్థితికి రావడంతో ఒకసారి యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని తన పరిస్థితిని వివరించడంతో అందుకు అతను ఉన్నవారికే ఇక్కడ ఛాన్సులు లేవు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కాస్త టైం పడుతుంది, నువ్వు ఎలాగో డిగ్రీ చేశావు కాబట్టి స్క్రిప్ట్ రైటర్గా వెళ్ళమని చెప్పి తనకి తెలిసిన లక్ష్మీ దీపక్ అనే డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి మోహన్ బాబుకి అతని దగ్గర అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా ఛాన్స్ ఇప్పించాడు. ఇక అలా అక్కడే కో డైరెక్టర్గా పనిచేస్తున్న దాసరి నారాయణరావు గారితో మోహన్ బాబుకి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు కూతురు కోడలు జగజ్జంత్రీలు అనే మూవీస్కి పనిచేయగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. కానీ దాసరి గారికి మాత్రం తనకున్న ఎక్స్పీరియన్స్ కారణంగా తాత మనవడు అనే మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు దాసరి గారితో తనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ ఉందని, ఛాన్సులు లేక అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తున్నానని చెప్పగా అందుకు దాసరి గారు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. అలా తన పిలుపు కోసం వెయిట్ చేసిన మోహన్ బాబుకి ఆ మూవీలో ఎలాంటి పాత్ర ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాత మనోడు మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఆ తర్వాత దాసరి గారు సంసారం సుఖం, బంట్రోత్ భార్య అని 1 ఇయర్లోనే 6 మూవీస్లని డైరెక్ట్
డైరెక్ట్ చేయడంతో అందులో 4 మూవీలు హిట్ అయితే 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఇక మరోవైపు మోహన్ బాబు అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు, పద్మవ్యూహం అని 10 మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అలా కొడుకు పరిస్థితిని చూసిన మోహన్ బాబు తండ్రి తన కొడుక్కి పెళ్లి చేస్తేనైనా కాస్త బాధ్యతలు వస్తాయని ఎంఏ చదివిన విద్యాదేవి గారితో మోహన్ బాబు గారికి పెళ్లి ఫిక్స్ చేసి 1975లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి చెన్నైకి వెళ్లిన మోహన్ బాబు తరచూ ఛాన్స్ల కోసం దాసరి గారి ఇంటికి వెళ్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే దాసరి గారిని ఇంప్రెస్ చేసేందుకు వంటకి కావాల్సిన కాయగూరల్ని తీసుకొస్తూ ఇంటి పనులు కూడా చేస్తుండడంతో దాసరి గారి భార్య అయిన పద్మ గారు మోహన్ బాబుపై జాలిపడి దాసరి గారు నెక్స్ట్ తీయబోయే స్వర్గం నరకం అనే మూవీకి మోహన్ బాబుని హీరోగా తీసుకోమని పద్మ గారు ఫోర్స్ చేయడంతో దాసరి గారికి వేరే దారి లేక మోహన్ బాబుని హీరోగా, అన్నపూర్ణమ్మని హీరోయిన్ గా తీసుకొని ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే భక్తవత్సల్యం నాయుడుగా ఉన్న తన పేరుని మోహన్ బాబుగా దాసరి గారు మార్చడం జరిగింది. అలా ఈ మూవీ 1975 నవంబర్ 22న రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు బెస్ట్ మూవీ కేటగిరీలో ఈ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక అలా అప్పటి నుండి మోహన్ బాబుకి హీరోగా ఛాన్సులు రాలేదు కానీ విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా భలే దొంగలు, అర్ధాంగి, కురుక్షేత్రం, గోరంత దీపం, కుమారరాజా అని సంవత్సరానికి 20 నుండి 30 మూవీస్లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపుతో పాటు బిజియెస్ట్ యాక్టర్గా మారాడు. ఇక మోహన్ బాబు విద్యాదేవి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1977లో లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి, 1981లో విష్ణువర్ధన్ అనే అబ్బాయి జన్మించాడు. ఇక అలా పిల్లలు పుట్టాక విద్యాదేవి గారు పోస్ట్ పార్టం డిప్రెషన్ వల్ల సఫర్ అవుతుండేవారు. కానీ ఈ విషయం తెలియని మోహన్ బాబు సినిమా షూటింగ్ వల్ల నెలల కొద్దీ ఇంటికి వచ్చేవారు కాదు. దీంతో భర్తపై అనుమానాలు మొదలై భర్త ఇంటికి రాగానే గొడవలు చేస్తూ తనపై ఆక్రోశాన్ని బయటపెడుతుండేది. ఇక అలా భార్య ఒంటరిగా ఉండడంతోనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని విద్యాదేవి గారి చెల్లెలైన నిర్మలా గారిని అక్కకి తోడుగా ఇంటికి తీసుకొచ్చి మోహన్ బాబు తన షూటింగ్స్లో బిజీ అయ్యాడు. కానీ ఒక స్టేజ్లో విద్యాదేవి గారు తన భర్త మరియు తన చెల్లెలపై అనుమానపడుతూ తరచూ ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టారు. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన మోహన్ బాబు ఇంటికి రావడం తగ్గించి అవుట్డోర్ షూటింగ్స్లోనే ఉండేవారు. దీంతో భర్తపై పొసెసివ్గా ఉన్న విద్యాదేవి గారు తన భర్త తనని అవాయిడ్ చేయడం తట్టుకోలేక 1982లో బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక అలా పిల్లలు చిన్నవారవడంతో వారిని చూసుకునేందుకు విద్యాదేవి గారి తల్లిదండ్రులు తమ రెండో కూతురైన నిర్మలా గారిని మోహన్ బాబుకిచ్చి రెండో పెళ్లి చేశారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మనోజ్ కుమార్ అనే అబ్బాయి జన్మించాడు. అలా అటు పర్సనల్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా సాగుతున్నప్పుడే మోహన్ బాబుకి హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తనతో కెరియర్ స్టార్ట్ చేసిన చిరంజీవి లాంటి వారు స్టార్ హీరోలుగా ఎదిగారని తను మాత్రం విలన్ పాత్రలకే పరిమితమయ్యాడని తట్టుకోలేకపోయాడు. దీంతో దాసరి గారి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా, ప్రొడ్యూసర్గా నా మొగుడు నాకే సొంతం అనే మూవీని చేశాడు. ఇక అలా ఈ మూవీ 1989లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ ఎప్పుడైతే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అల్లుడు గారు అనే మూవీలో మోహన్ బాబు హీరోగా, ప్రొడ్యూసర్గా చేయగా ఆ మూవీ 1990లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మోహన్ బాబుకి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అలా రౌడీ గారి పెళ్ళాం, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, చిట్టమ్మ మొగుడు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ తనే ప్రొడ్యూసర్గా, హీరోగా చేయడంతో ఇండస్ట్రీలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఒక మూవీకి 2000 నుండి 5000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే మోహన్ బాబు అతి కొద్ది సమయంలోనే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు, ఇన్ని మూవీస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాడనే ప్రశ్నలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించాయి. నిజానికి దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకి మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహంతో తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాడని, అన్ని పనులకి ధైర్యంగా మాట్లాడుతూ హ్యాండిల్ చేసే ఒక వ్యక్తి కావాలని అడగగా 1980లో సర్కస్ రాముడు షూటింగ్ సమయంలో దాసరి గారు మోహన్ బాబుని ఎన్టీఆర్ గారికి పరిచయం చేశారు. ఇక అప్పటి నుండి మోహన్ బాబు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఎన్టీఆర్ గారు చెప్పిన పనుల్ని చేస్తూ దాసరి గారు, మోహన్ బాబు ఎన్టీఆర్ గారికి లెఫ్ట్ అండ్ రైట్గా ఉండేవారు. ఇక అలా మోహన్ బాబు ఎన్టీఆర్ గారితో సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, ప్రేమ సింహాసనం అని 15 మూవీల వరకు కలిసి నటించారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు 1982లో టీడీపీ పార్టీని స్టార్ట్ చేశారో ఆ సమయంలో మోహన్ బాబు తన వెన్నంటే ఉండి అన్ని పనులు చేస్తూ ఎన్టీఆర్ గారికి నమ్మక పాత్రుడయ్యాడు. ఇక ఎప్పుడైతే 1983లో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారో ఆ సమయంలోనే మోహన్ బాబు హైదరాబాద్, తిరుపతి, చెన్నైలో కొన్ని ల్యాండ్స్ కొని ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా 1993లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ అనే ట్రస్ట్ని స్టార్ట్ చేసి దాని ద్వారా శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ విద్యానికేతన్ డిగ్రీ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 4 థియేటర్స్ 5 కాంప్లెక్స్లని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలా ఒకవైపు రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తో పాటు ప్రొడక్షన్ చేస్తూ కొద్ది రోజుల్లోనే 2,000 కోట్ల ప్రాపర్టీస్ ని సంపాదించడం గమనార్హం. అంతేకాకుండా ఎన్టీఆర్ గారికి మోహన్ బాబు ఎంత క్లోజ్ అయ్యాడంటే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మూవీస్ లో చేయనని అనౌన్స్ చేసిన ఆ తర్వాత మోహన్ బాబు కోసం ఎన్టీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ మూవీ చేయడంతో ఈ వార్తలకి బలం చేకూరింది. దీంతో అప్పటి నుండి మోహన్ బాబుని చూసి ఇండస్ట్రీ వారు భయపడడం మొదలెట్టారు. ఇక అలా మోహన్ బాబు హీరోగా పుణ్యభూమి నా దేశం, పెదరాయుడు, అదిరింది అల్లుడు, రాయుడు, యమజాతకుడు, పోస్ట్ మ్యాన్, అధిపతి అని 65 సినిమాల్లో హీరోగా ప్రొడ్యూసర్గా చేయడంతో ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా ఎదిగాడు. అలా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలన్గా 550 సినిమాల్లో నటించడం గమనార్హం. ఇదిలా ఉంటే మోహన్ బాబు 1995లో టీడీపీలో చేరి ఎంపీగా సెలెక్ట్ అయి సెంట్రల్ మినిస్టర్గా కూడా దేశానికి సేవలను అందించారు. ఇక అలా ఎన్టీఆర్ గారు మరణించాక మోహన్ బాబు కొన్ని రోజులు టీడీపీలోనే ఉన్నప్పటికీ ప్రాపర్టీస్కి సంబంధించి టీడీపీకి మోహన్ బాబుకి మధ్య మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి మూవీస్ వైపు తన దృష్టిని సారించాడు. ఇదిలా ఉంటే మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్నని డైరెక్టర్గా, విష్ణుని ఐఏఎస్ ఆఫీసర్గా, మనోజ్ని సినీ వారసుడిగా తీసుకురావాలని మోహన్ బాబు డిసైడ్ అయ్యాడు. ఇక 2007లో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవ సందర్భంలో మోహన్ బాబు చిరంజీవిని తనకన్నా తక్కువని స్టేజ్ పైనే అవమానించడంతో అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్ధాలు మొదలై మెగా అభిమానుల నుండి మోహన్ బాబు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు తన కూతురికి పెళ్లి చేసి తన 2 కొడుకుల్ని ఓన్ ప్రొడక్షన్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేపించగా మొదట్లో మనోజ్ విష్ణు కెరియర్ బాగానే సాగిన ఆ తర్వాత వీరు ఒకే రకమైన కథల్ని ఎంచుకోవడంతో ఒక స్టేజ్ లో మంచు ఫ్యామిలీకి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడం ఆపేశారు. ఇక ఈ సమయంలోనే యుఎస్ఏలో సెటిల్ అయిన జగన్ ఫ్యామిలీకి బంధువైన విరోనికాతో 2009లో మంచు విష్ణుకి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఈ సమయంలోనే విరోనికా క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో మనోజ్ కి పెళ్లి చేయాలని మోహన్ బాబు అనుకున్నాడు. కానీ మనోజ్ అప్పటికే భూమా మౌనికతో ప్రేమలో ఉండడం, అలా వీరిద్దరి విషయం తెలిసి టీడీపీలో ఉన్న భూమా మౌనిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక అలా మోహన్ బాబు కూడా మనోజ్ కి బలవంతంగా ప్రణతితో 2015లో గ్రాండ్ గా పెళ్లి జరిపించగా మరోవైపు మౌనికకి కూడా బెంగళూరుకి చెందిన గణేష్ రెడ్డితో 2016లో పెళ్లి జరిపించారు. దీంతో అప్పటి నుండి మానసికంగా కృంగిపోయిన మనోజ్ ప్రణతి నుండి దూరంగా ఉంటూ షూటింగ్స్ పేరుతో బయటే ఎక్కువగా గడిపేవాడు. ఇక అలా మనోజ్ మౌనికని వదిలుండలేక తరచూ ఆమెను చూసేందుకు బెంగళూరుకి వెళ్తున్నాడని తెలుసుకున్న మోహన్ బాబు మనోజ్ కి వార్నింగ్ ఇచ్చినా అతని మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ఇక ఎప్పుడైతే భూమారెడ్డి మరియు అతని భార్య మరణించారో మౌనికకి ఒక బాబు పుట్టాక తన భర్తకు విడాకులు ఇచ్చేసి మనోజ్ తో ఉండాలని డిసైడ్ అయింది. దీంతో మనోజ్ ప్రణతికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వడంతో హార్ట్ బ్రేక్ అయిన ప్రణతి అదే సమయంలో యుఎస్ఏకి వెళ్లిపోయింది. ఇక అలా భర్త తన దగ్గరికి వస్తాడని 3 years వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో 2019లో ప్రణతి మనోజ్ కి విడాకులు ఇచ్చి ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. ఇక అలా తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి మనోజ్ మౌనికనే కారణమని అప్పటి నుండి విష్ణు విరోనిక మనోజ్ నుండి దూరం అవుతూ వచ్చారు. ఇక అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో మంచు ఫ్యామిలీ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఇక ఈ కోపంతోనే మోహన్ బాబు తన ప్రాపర్టీస్ కి బిజినెస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాల్ని మంచు విష్ణుకి లక్ష్మీ ప్రసన్నకి అప్పగించాడు. అలా ఎప్పుడైతే కుటుంబం తనని అవాయిడ్ చేస్తుందని మనోజ్ గ్రహించాడో తన ఆస్తి వాటాని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ అందుకు మోహన్ బాబు ఇంట్రెస్ట్ చూపించకుండా మనోజ్ ని అవాయిడ్ చేయడంతో ఆక్రోశానికి గురైన మనోజ్ తరచూ ఇంటికి వెళ్లి తనకి రావాల్సిన ప్రాపర్టీ గురించి అడుగుతుండేవాడు. ఇక ఈ కోపంతోనే ఒకసారి మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి బెదిరించడంతో మనోజ్ దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో మోహన్ బాబుకి మంచు విష్ణుకి కొంతవరకు నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఈ ఆస్తి గొడవలు ఉన్నప్పటికీ రీసెంట్ గా మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మనోజ్ మరియు అతని భార్య మౌనిక తమకి చెందాల్సిన ప్రాపర్టీస్ గురించి గట్టిగా అడగడంతో కోపానికి గురైన మోహన్ బాబు మనోజ్ ని కొట్టడం జరిగింది. ఇక అలా ఆ తోపులాటలో మౌనికకి కూడా దెబ్బలు తగలడం, అదే సమయంలో మోహన్ బాబు పిఏ వినయ్ కూడా మనోజ్ పై దాడి చేయడంతో ఆ గాయాలతో మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రిపై కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యాడు. ఇక అలా ఈ విషయం పోలీసుల ద్వారా మీడియాకి తెలిసి కొద్దిసేపటికే ఆ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇదిలా ఉంటే మోహన్ బాబు కూడా పోలీసులకి ఫోన్ చేసి మనోజ్ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని చెప్పడం జరిగింది. ఇక పంచాయతీ పెట్టి సైలెంట్ గా వీరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటారా లేక న్యాయపరంగా పోరాడుతారా అనేది వేచి చూడాలి. మరి ఫోక్స్, డబ్బుని బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటూ చేరేది ఒకే పెట్టలోకి. ఇది ఫోక్స్ మంచు మోహన్ బాబు మనోజ్ గొడవల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.